వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. స్వతంత్రోద్యమంలో జలియన్ వాలాబాగ్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నాడు స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ప్రజలు పోరాడుతున్న వేళ జనరల్ డయర్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం అత్యంత అమానవీయంగా ప్రవర్తించి ప్రజలపైకి నేరుగా కాల్పులు జరిపింది. నాటి ఆకృత్యాలకు గుర్తుగా నిలిచిన జలియన్ వాలాబాగ్లో ఆనాటి గుర్తులు ఇప్పటికీ అలానే ఉన్నాయి. జలియన్ వాలాబాగ్ పై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జలియన్ వాలాబాగ్ పేరు వింటేనే ఒళ్లంతా జలధరిస్తుంది. 105 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు 1000 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపిన ప్రదేశం ఇదే. జలియన్ వాలాబాగ్ ఈ పేరు వినగానే ఇప్పటికీ భారతీయుల్లో రక్తం మరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు జరిగిన మారణహోమం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. బ్రిటిష్ వారి నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని అప్పుడు పెద్ద ఎత్తున శాంతియుత సమరమే నడుస్తోంది. స్వాతంత్ర్య సమరయోధులే కాదు, సామాన్య ప్రజలు సైతం ఉద్యమాన్ని ఉధృతం చేశారు. పంజాబ్లోనూ వలసవాదుల నుంచి దేశాన్ని కాపాడాలని ఆందోళన కొనసాగుతోంది. అందుకు జలియన్ వాలాబాగ్ వేదికైంది. స్వర్ణ దేవాలయం పక్కనే జలియన్ వాలాబాగ్. జలియన్ వాలాబాగ్ అప్పుడు అదో అందమైన తోట. పంజాబ్ అమృత్సర్ సిటీలో ఉన్న ఈ తోట స్వర్ణ దేవాలయానికి ఆనుకునే ఉంది. ఈ అందాల తోట స్వాతంత్రోద్యమంలో మారణహోమానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. 1913 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ తోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు సమావేశమయ్యారు. బ్రిటిష్ వాళ్లను వెళ్లగొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. వేలాది మంది పాల్గొన్న ఈ సమావేశంపై బ్రిటిష్ వాళ్ల కన్ను పడింది. కొద్దిసేపట్లోనే బ్రిటిష్ సైనికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లపై కాల్పులు జరపాలని బ్రిటిష్ సైనికులకు నాయకత్వం వహించిన జనరల్ డయ్యర్ ఆదేశించారు. ఒక్కసారిగా తూటాలు పేలాయి. నిరాయుధులైన ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 10 నిమిషాల పాటు జరిపిన కాల్పుల్లో 1650 రౌండ్ల తూటాలు పేలాయి. ఆ తూటాలకు 1000 మందికి పైగా భారతీయులు బలయ్యారు. జలియన్ వాలాబాగ్లో ఈ తోట విస్తీర్ణం 6.5 ఎకరాలు. మారణ హోమానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన జలియన్ వాలాబాగ్ స్మారక కేంద్రంగా మారింది. బ్రిటిష్ వారి కాల్పుల్లో చనిపోయిన వాళ్ల జ్ఞాపకార్థం మ్యూజియంగా మార్చేశారు. స్వర్ణ దేవాలయానికి వెళ్లే దారిలోనే ఉంది జలియన్ వాలాబాగ్. దాని ముందే తెల్లని రంగులో ఓ స్తూపం కనిపిస్తుంది. దానిపైన కనబడే ముఖాలు ఆనాటి దారుణానికి నిలువెత్తు నిదర్శనం. ఎంట్రీ పాయింట్లో గోడపై సమావేశానికి వెళుతున్నట్లుగా కనిపించే బొమ్మలు ఆకర్షిస్తాయి. మ్యూజియం లోపలికి వెళ్ళాక పచ్చిక బయళ్లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక బ్రిటిష్ వాళ్లు విచక్షణారహితంగా కాల్చిన తుపాకుల తూటాలు ఇప్పటికీ ఆ గోడలపై ఉన్నాయి. వాటిని రౌండప్ చేసి ప్రత్యేకంగా కనిపించేలా ఉంచారు. అలాగే మ్యూజియంలో ఉన్న 2 గ్యాలరీలు మరో స్పెషల్ అట్రాక్షన్. ఇక బ్రిటిష్ వాళ్ల తుపాకులు తూటాలకు బలైన వాళ్ల కోసం నిర్మించిన స్తూపం మ్యూజియం మధ్యలో ఉంది. ఇక నిరంతరం వెలుగుతూ కనిపించే అమరజ్యోతి, మోక్షభూమి లాంటి ప్రాంతాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ప్రతిరోజు వేలాది మంది జలియన్ వాలాబాగ్ను సందర్శించి దేశభక్తిని చాటుకుంటున్నారు. జలియన్ వాలాబాగ్ దురంతం అనేది ఒక తోటలో 1919 సంవత్సరంలో ఏప్రిల్ 13వ తేదీన ఒక తోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళంతా స్త్రీ పురుషులు అందరూ కూడా పిల్లలతో సమావేశమైనారు తోటలో. దీనికి జనరల్ డయ్యర్ ఏం చేసిందంటే చుట్టూ గేట్లుండి క్లోజ్ చేసి తూటాలు పేల్చినట్టు 1650 తూటాలు పేల్చడం వల్ల సుమారు ఆంగ్లేయుల ప్రకారము 375 మంది చనిపోయారు వాళ్ళ లెక్కలు. కానీ 1000 నుంచి 2000 మంది వరకు చనిపోయారు. 3000 నుంచి 4000 మంది, సుమారుగా 3000 నుంచి 4000 మంది గాయపడ్డారు. లోపలికి వెళ్ళగానే అక్కడ తూటాల యొక్క గోడలు, అదేవిధంగా వాళ్ళందరూ మొత్తం చుట్టుపక్కల 4 గేట్లు మూసిన తర్వాత తప్పించుకోలేక బావిలో దూకి చనిపోయిన సన్నివేశాలు, వీటన్నింటిని చూసి కొంచెం మనకు కూడా అప్పట్లో వాళ్ళు ఎంత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి హింస అనేది వచ్చింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది ప్రతి ఒక్కరూ చూడాలి. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో వార్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఎన్టీవీ బృందం ప్రత్యేకంగా జలియన్ వాలాబాగ్ను సందర్శించింది. స్వాతంత్ర్యం కోసం అమరులైన వారి లక్ష్యం ఆలస్యంగా నెరవేరిన ఆనాటి జ్ఞాపకానికి నిలువెత్తు నిదర్శనమే ఈ అమరవీరుల స్తూపం. కెమెరామన్ ప్రభాకర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, జలియన్ వాలాబాగ్ నుంచి.